తెలుగునాట అన్న అనే పదానికి పర్యాయపదంగా నిలిచారాయన. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ మహోన్నత రూపమే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సినీ రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసిన యుగపురుషుడి మధుర జ్ఞాపకాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు అమరావతిలో మ్యూజియం ఏర్పాటుకు ఎన్టీఆర్ ట్రస్ట్ సిద్ధమైంది. ప్రస్తుతానికి విజయవాడలో నమూనా ప్రదర్శనశాల ఏర్పాటు చేసింది. ఆయన పేరే తారక మంత్రం, ఆయన పిలుపే ప్రభంజనం. తెలుగుగడ్డపై ఎదురులేని తిరుగులేని యశస్విని సొంతం చేసుకున్న యుగపురుషుడు నందమూరి తారక రామారావు. సినీ రాజకీయ రంగాలను శాసించడమే కాదు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన ఘనత ఎన్టీఆర్కే సొంతం. పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాల్లో సరిసాటి మరెవ్వరూ లేరని నిరూపించిన ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ అదే పంథా కొనసాగించారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం చేపట్టిన మహనీయుడు వినూత్న పథకాలతో తెలుగునాట ప్రపంచను సృష్టించారు. ఆయన జీవిత విశేషాలు చిరకాలం గుర్తుండేలా రాజధాని అమరావతిలో 14 ఎకరాల స్థలంలో ప్రదర్శనశాల ఏర్పాటుకు ఎన్టీఆర్ ట్రస్ట్ సిద్ధమైంది. 4-5 ఏళ్లలో పూర్తిస్థాయి ప్రదర్శనశాల రూపుదిద్దుకోనుంది. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన జీవిత విశేషాలతో కూడిన నమూనా ప్రదర్శనశాల ఏర్పాటు చేసింది. ఈ నమూనా ప్రదర్శనశాలను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించారు. నిజంగా తారక రాముణ్ణే చూస్తున్న అనుభూతి కలిగేలా ఉన్న 3D చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మైనపు బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గతంలో హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ఇప్పుడు విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో కొలువు తీర్చారు. ఈ ప్రదర్శనశాల వారం పాటు అందుబాటులో ఉండనుంది. తెలుగు ప్రజలందరినీ నేను కోరేది ఒకటే, మీ దగ్గర అన్నగారి జ్ఞాపకాలు ఏమున్నా కూడా ఒక ఫోటో కానివ్వండి, ఒక పోస్టర్ కానివ్వండి, ఏమున్నా కానీ, లేదంటే మన టేప్ క్యాసెట్ కవర్ ఏమి, జాకెట్ ఏమున్నా కూడా దయచేసి మాకు కాంట్రిబ్యూట్ చేయమంటున్నాను, ఎన్టీఆర్ ట్రస్ట్కి కాంట్రిబ్యూట్ చేయమన్నా. ఎందుకంటే మన తెలుగు వాళ్ళందరూ గర్వపడే విధంగా మేము ఈరోజు ఆలోచిస్తున్నాం. ఒక అద్భుతమైన మ్యూజియం ఏర్పాటు చేయాలి. ముందల నిమ్మకూరులో ఏర్పాటు చేద్దాం అనుకున్నాం, కానీ అందరూ సూచనల మేరకు నిమ్మకూరు అవుతే ప్రజలందరూ వెళ్ళేదానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. రాజధాని ఎక్కడుందో అక్కడనే మీరు ఏర్పాటు చేయాలని ఇక్కడున్న పెద్దలందరూ నాకు సూచించారు. వాళ్ళ సూచన మేరకు రాబోయే 3-4 సంవత్సరాల్లో తప్పనిసరిగా అమరావతిలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ మ్యూజియం ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. ఎన్టీఆర్ మ్యూజియాన్ని ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియంలలో ఒకటిగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా మైనపు బొమ్మలు, ప్రతిమలు సిద్ధం చేశారు. ఆ మహానుభావుడిని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, విశ్వాంతరంగా ఖండాంతరాల్లో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా రామారావు గారిని ఈరోజు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటం, పేదవాళ్ళకి కూడు గుడ్డ ఇల్లు ఏదైతేనా పార్టీ ఎంబలంలో పెట్టారో అవన్నీ కూడా చేసి చూపించిన మహానుభావుడు. ఎన్టీఆర్ జీవిత విశేషాలను తెలిపేలా ప్రత్యేక ప్రదర్శనశాల ఏర్పాటు చేయడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.